So I have a couple of questions to ask you, and it would take 5 minutes, if that's okay. Yeah, sure. Yeah, I'm Okay. So, first of all, I just want to ask you: are you over 18? No, I'm You're not. overeating, right? Overeating? Yes. No, I am not overeating. I am going to gym and I am balancing my diet. No. What do you mean? Are you over 18 years of age? Spelling, please. What age are you? Oh, age. Yeah. Oh, okay. I'm 22. You're 26, is it? I'm 22. Okay. I'm so sorry, Gifty. It's okay. It's my mistake. కన్నయ్య నేను ఒకటి అడుగుతా చెప్తావా? బాగా అబద్ధాలు చెప్పేది ఎవరమ్మా ఇంట్లో? తప్పమ్మా, అలా అనకూడదు నాన్న అని, సరేనా? బాగా అబద్ధాలు చెప్పేది ఎవరు? ఇప్పుడు చెప్పు. మీ ఆయన ఎవరినో బండి మీద ఎక్కించుకొని తిరుగుతున్నాడే. అవునా? ఆమె సన్నంగా ఉంది కదా. అవును ఉందే. పొవ్వక్కట్లాగా ఇంతే కదా ఉంది జుట్టు. ఇంతే ఉందే. నాకన్నా పొట్టి గిడిసిలాగా ఉంది కదా. అవునవునే, బుడంకాయ ఎలాగుంది. దాంతో తిరుగుతున్నట్టు నాకు ఎప్పుడో తెలిసే. తెలుసని అలా అంటావేంటే, నిలదీయవా? 2 నెలల క్రితం మా ఆయనకి 2 తులాల బంగారం చేయను కొన్నది. ఆ తర్వాత నెల ఉంగరం కొన్నది. మా ఆయనకి డబ్బులు అవసరం ఉంటే 50,000 సాయం చేసింది. అవన్నీ మా ఆయన నాకు తెచ్చిస్తాడు. అలాంటప్పుడు నేనెందుకు నిలదీయాలి? సరిపోయారు ఇద్దరు. ఎక్కడికి వెళ్ళొస్తున్నావే? 1 గంట కోసం మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాను. మెంటల్ హాస్పిటల్ కా? దేనికే? మీ అమ్మగారు ఆవిడతో ఎలా ఉండాలో నేర్చుకోమని చెప్పారు. మెంటల్తో ఎలా ఉండాలో నేర్చుకోవడానికి మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాను. అట్లా కాదు దన్ను. భార్య బస్ స్టాండ్ లాంటిది, భర్త బస్ లాంటోడు. ఎక్కడెక్కడ తిరిగినా లాస్ట్ కి బస్ స్టాండ్కే రావాలి. దీన్నే అంటారేమో బతుకు బస్ స్టాండ్ అవడని. ఎన్నిసార్లు బాబా అని పిలిచాను. ఎప్పుడైనా ఒక్కసారి పూరి అని ప్రేమగా పిలిచావా? పూరి అది ఇప్పుడు కాదు, ఎప్పుడైనా. నీకే తెల్లగా ఉంటావు, పొడిగా ఉంటావు, ఇంగ్లీష్ మాట్లాడతావు. నిన్నెవరైనా చూస్తారు, నన్నెవరు చూస్తారు? లిప్స్టిక్ అమ్మాయిల పెదాల మీద ఉంటే పళ్ళు మెరిసిపోతాయి. అదే అబ్బాయిల షర్ట్ మీద ఉంటే పళ్ళు రాలిపోతాయి.